హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. మనం వచ్చేది శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి ఫస్ట్ ఎంట్రన్స్ ఆర్చి అండి ఇది. ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే శివలీలలకి అంకితం అయిపోయినట్టు ఉంటుంది. శివలీలలో తేలు ములిగినట్టు ఉంటుంది. చాలా అనుభూతి చెందుతాము. అలాగే ఇక్కడి నుంచి ఒక ½ కిలోమీటర్ దూరంలో మన టెంపుల్ రాబోతుంది. ఇదిగోండి, భారత్ పెట్రోల్ పంప్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ పెద్ద ఆర్చి వస్తుంది. ఈ ఆర్చిలో నుంచి లోనికి వెళ్ళాలి. ఆర్చిలో నుంచి లోనికి వెళ్ళి 200 మీటర్స్ ఉంటుంది, 200 మీటర్లు ఉంటుంది. ఇదండి స్వర్ణముఖి నది. స్వర్ణముఖి నది పక్కన వాయులింగం బ్రహ్మగారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ లైటింగ్ తో వచ్చే గేటు ఇది. ఈ గేట్ ఉంది కదండి, ఇది లైటింగ్ తో చేసేది. ఈవినింగ్ అవగానే బాగా లైటింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తామండి. ఎంట్రన్స్ అంటే రైట్ సైడ్. ఇదిగో రైట్ సైడ్ వెళ్ళి ఈ చిన్న టెంపుల్ కి ఆపోజిట్ పెద్ద 3 ఆర్చి వస్తుంది. 3 ఆర్చిలో నుంచి లోనికి వెళ్ళాలి. ఈ లోనికి ఎంటర్ అయ్యి కింద స్వామివారిని దర్శించుకొని కొండపైకి వెళ్ళి భక్త కన్నప్పగా మహాభక్తుడు భక్త కన్నప్పని దర్శించుకొని వస్తే చాలా పుణ్యం దక్కుతుంది అంటారు. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగండి, కాళ అంటే సర్పం అండి, హస్తి అంటే ఏనుగండి. ఈ టెంపుల్ గురించి డీటెయిల్గా కావాలంటే మన ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గురువు గారు ప్రతి దానికి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ప్రతి ఒక్కరికి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాం. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. పూర్తి డీటెయిల్ కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓపెన్ చేసి చూడండి, వినండి. చాలా బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.